ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోబెల్స్ను మించిపోయాడు. తాజాగా ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో అబద్ధాలను వల్లెవేశాడు. గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయంటూ తన పైత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. గోదావరిలో అసలు మిగులు జలాలు బూటకమని జలసంఘం తేల్చినా బాబు తీరు మారడం లేదని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది నిజమవుతుందనే చంద్రబాబు భ్రమ ఇప్పటిది కాదు. 4 శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ను తానే నిర్మించారంటూ నేటికి ఆయన డాబును ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక్కరైనా దీన్ని నమ్మబోతారా అనే అత్యాశ. తాజాగా గోదావరి జలాలపైన గోబెల్స్ బాబు అదే భ్రమలో ఉన్నారు. ఓవైపు సాక్షాత్తు కేంద్ర జలసంఘం, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీతో పాటు సాగునీటి రంగ నిపుణులు సైతం మిగులు జలాలే లేవని బల్లగుద్ది చెబుతున్నా బాబు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా తన ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలోనూ సముద్రంలోకి పోయే 3000 వృధా జలాల్లో కేవలం 200 టీఎంసీలను వాడుకుంటూ బనకచెర్లను చేపడుతున్నామంటూ అదే అబద్ధాన్ని పునరావృతం చేశారు. కేంద్ర జలసంఘం 1966-67 నుంచి 2012-13 వరకు వచ్చిన ఇన్ఫ్లోలను మదించి ఏడాదిలో కేవలం 4 నెలల్లోనే 70 నుంచి 80% వరద ఉంటుందని తేల్చింది. మిగిలిన 8 నెలల్లో కేవలం 20 నుంచి 30% వరద మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. పైగా సరాసరిన ఏడాదిలో వచ్చే వరద 2638 టీఎంసీలు ఉంటుందని శాస్త్రీయంగా బయటపెట్టింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన మిగులు జలాలు లేకపోగా 157 టీఎంసీల లోటు ఉన్నదని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ తేల్చగా అసలు మిగులే లేదని కేంద్ర జలసంఘం కూడా స్పష్టం చేసింది. ఇన్ని నివేదికలు, ఆధారాలు ఉన్నా చంద్రబాబు తీరు మారడం లేదు. పదే పదే అబద్ధాన్ని చెప్పి తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించే కుటిల యత్నం చేస్తున్నాడు. కేంద్ర అనుమతులతో బనకచెర్ల అక్రమ ప్రాజెక్టును సక్రమం చేసుకోవాలని చూస్తున్నారు. గోదావరిలో భారీ ఇన్ఫ్లోలు ఉండే 4 నెలల పాటు ఇటు తెలంగాణ గాని అటు ఏపీ గాని నీటిని మళ్లించుకునే అవసరం ఉండదు. బోర్డుల, అథారిటీల నియంత్రణలోకి గోదావరి ప్రాజెక్టులను తెచ్చి వాటి ద్వారా మిగిలిన 8 నెలల్లో వచ్చే మోస్తరు స్వల్ప ఇన్ఫ్లోలను కూడా సీమాంధ్రకు మళ్లించుకుపోతారనేందుకు కృష్ణా బేసిన్ అనుభవం కళ్ల ముందే ఉన్నదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.